అందరికీ నమస్తే అండి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది సప్త శనివార వ్రతంలో చివరి వారం అంటే 7వ వారం పూజ పూర్తయ్యాక స్వామివారికి ఉద్వాసన ఎలా చెప్పాలి అని అడుగుతున్నారు. 7వ వారమే కాదండి, ప్రతి శనివారము ఉదయం స్వామివారికి వ్రతం చేసుకొని ఆ రోజు సాయంత్రం కూడా స్వామివారికి పూజ చేసుకొని దీపాలు గణనం అయ్యాక పీఠం కదిపి స్వామివారికి ఉద్వాసన అనేది చెప్పాలి. మనం దేవీ నవరాత్రుల్లో అలాగే వారాహి నవరాత్రుల్లో కంటిన్యూగా 10 రోజులు పీఠం పెట్టి అమ్మవారిని నిలుపుకుంటాము. ఆ విధంగా కంటిన్యూగా పీఠం పెట్టి నిలుపుకుంటే చివరి రోజు ఉద్యాపన చేసి ఉద్వాసన అనేది చెప్తాము. కానీ ఇక్కడ మనము 7 వారాలు కంటిన్యూగా పీఠం పెట్టి స్వామివారిని నిలపం కాబట్టి ఏ వారానికి ఆ వారం పీఠం పెట్టుకొని స్వామివారిని నిలుపుకొని వ్రతం చేసుకొని అదే రోజు సాయంత్రం పీఠాన్ని అలాగే స్వామివారి విగ్రహం కానీ ఫోటోను కానీ మీరు పూజలో ఏది పెట్టుకుంటే అదండి కుడి పక్కకు 3 సార్లు కదుపుతూ స్వస్థానం గచ్చ దేవేశ పూజాం గృహణ మమ పునరాగమనాయచ అనే మంత్రం చదువుకోవాలండి. ఒకవేళ మీకు ఇది చదవటం కష్టం అనిపిస్తే యథాస్థానం ప్రవేశయామి అని చెప్పుకొని స్వామివారికి ఉద్వాసన అనేది చెప్పవచ్చు. ఈ సప్త శనివార వ్రతంలో ప్రతి ఒక్కరికి వచ్చే సందేహాలకు సంబంధించిన వీడియో అలాగే స్వామివారికి షోడశోపచారాలతో పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే వాటికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో షేర్ చేశానండి. వీడియో లింకు కింద టైటిల్ దగ్గర ఇస్తున్నాను, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒకసారి చూడండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. శ్రీమాత్రే నమః.